హరే కృష్ణ. ఈరోజు మనం మనసును నీ చెడ్డ శత్రువుగా కాకుండా ప్రాణ స్నేహితుడిగా చేసుకో అనే టాపిక్ మీద చూద్దాం. మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని, మనం వెంటనే ఆలోచిస్తాం అన్నమాట. ఎవరు రోజు నాతో మాట్లాడతారు, ఎవరు నేను చేసిన ప్రతిదాన్ని పొగుడుతారు, మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు, నాలో లోపాలు ఎతకరు, నేనేం చేసినా ఎంకరేజ్ చేస్తారు. అటువంటి వాళ్ళని మనకి ఏమన్నా ఇబ్బందులు కలిగినా కానీ మొదట వాళ్ళకు ఫోన్ చేస్తాం. సో వాళ్ళ పేరు గుర్తు చేసుకుంటాం అనమాట. ఓ ఈయన నా బెస్ట్ ఫ్రెండ్, ఫలానా సుజాత ఉంది కదా, సుజాత నా మంచి స్నేహితురాలు, ఆమె ఇందాక చెప్పినవన్నీ ఆమెలో ఉన్నాయి. ఈ విధంగా మనం ఆలోచిస్తాం. అదే నీ శత్రువు ఎవరన్నారు అనుకోండి, ఫలానా ఎంకాయం ఉంది కదా, ఎప్పుడు నోరు బారేసుకునేది నా మీద, ఆమె ఎప్పుడు కంప్లైంట్లు నా మీద ఫిర్యాదులు ఉన్నాయి లేనట్టు ఎన్ని చెబుతుండిద్ది, ఆ లేనివి ఉన్నట్టు చెప్పిద్ది. ఈ విధంగా మనం బయట వెతుకుతాం అన్నమాట, మన స్నేహితుల గురించి, మన శత్రువు గురించి. కానీ భగవద్గీత చెబుతుంది, మనలో ఉన్న మనస్సు మనకి మంచి మిత్రుడుగా అవ్వచ్చు. దాన్ని గనక నియంత్రిస్తే, అదే మనసును గనక నియంత్రించకపోతే, అది మనకి గొప్ప శత్రువు కూడా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనసు అనేది ఆ శత్రువు లేదా మిత్రుడు ఆ అవ్వచ్చు. దానిని నియంత్రించే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మన బంధు ఆత్మ ఏవారిపురాత్మన. సో మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే గాని పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. ఇక్కడ ఆత్మ అనే పదం చాలా సార్లు వచ్చిందనమాట ఈ శ్లోకంలో. కనీసం 7 సార్లు వచ్చింది. ఇక్కడ ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి అనమాట. ఆత్మ అంటే మనం యాక్చువల్‌గా మన యొక్క ఉనికి, ఏదైతే చావు లేదో, దేనికైతే ఆహ్, జన్మ లేదో, ఒక దేహం నుండి మరో దేహానికి వెళ్తుందో అది ఆత్మ. అది మనం. ఇంకొక ఆత్మ మనస్సు అన్నమాట. ఆ మనస్సుతోటి మనల్ని మనం ఉద్ధరించుకోవాలే గాని, ఆ మనస్సుతోటి మనల్ని మనం పతనం కలిగించుకోకూడదు. ఆ మనస్సు బద్ధజీవునికి మిత్రుడుగా పనిచేస్తుంది. అదే మనస్సు బద్ధజీవుడికి శత్రువుగా కూడా పనిచేస్తుంది అని ఇక్కడ చెబుతున్నారనమాట. మరి మనస్సు అంటే ఏంది? మనస్సుని సూక్ష్మ శరీరం అంటారు. మనం ఆత్మమే. ఎలాగైతే ఒక మనిషి బనియన్ వేసుకుంటాడు, దాని మీద షర్ట్ వేసుకుంటాడు. అదే విధంగా మనం ఆత్మమే. ఆత్మకి 2 దుస్తులు ఉన్నాయన్నమాట. ఒకటి సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం. దాన్ని మనం చూడలేం. కానీ మనకు తెలుసు అది ఉందని. ఎలాగో అయితే గాలి ఉంది. గాలిని మనం చూడలేకపోతున్నాం. కానీ మనకు తెలుసు అది. ఎందుకంటే మనం చెయ్యిని ఇలా అన్నాననుకోండి, నాకు చేతికి తగులుతుందది. సో, అంటే అది ఉంది. అదే విధంగా మనస్సును గూడా మనం చూడలేము. కానీ అది ఉందని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆలోచనలొస్తున్నాయి. ఎక్కడి నుండొస్తున్నాయి ఆలోచనలు? అలాగే అప్పుడప్పుడు విచక్షణా శక్తి ఉంటుంది మనకి. ఆ విచక్షణా శక్తి ఎక్కడి నుండొస్తుంది? ఎవరైనా నా కులాన్ని గాని, నా రాష్ట్రాన్ని గాని, నా దేశాన్ని గాని తిడితే ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చిద్ది. అది ఎక్కడి నుండొస్తుంది? అది అహంకారం నుండొస్తుంది. సో, ఇదంతా అలాగే రాత్రిపూట నిద్రపోతాం. మన ఈ స్థూల శరీరం ఉంది గదా! భూమి, జలం, అగ్ని, వాయువు వీటితో తయారు చేసిన ఈ స్థూల శరీరం నిద్రపోతుంది. మొత్తం కంప్యూటర్‌ని షట్ డౌన్ చేసినట్టు. కానీ మనకి కలలొస్తున్నాయి. కలలో మనం ఎక్కడికో వెళ్తాం. అమెరికా వెళ్తాం. ఆహ్, లేకపోతే కుక్క
మురుగుతుంది, కుక్క పైకి వచ్చింది, కుక్క కాటేసే టయానికి సడన్ గా మెలకు వచ్చింది. మరి ఆలోచనలన్నీ అది మనసు. ఈ శరీరం అయితే షట్ డౌన్ అయింది, కానీ మనసు యాక్టివ్గా ఉంది. అందుకే కళలు వస్తాయి. సో ఆ విధంగా మనసును చూడలేకపోయినా సరే, ఆ మనసు అనేది ఉంది. అది సూక్ష్మ శరీరం అన్నమాట. దానికంటే కూడా సూక్ష్మమైనది మనం ఆత్మ. ఆత్మ రెండిటిని వేసుకుందనమాట. ఒక సూక్ష్మ శరీరాన్ని, ఇంకో స్థూల శరీరాన్ని. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరము భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశంతో తయారు చేయబడ్డాయి. సో ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మ కనుక మనం నియంత్రించామనుకోండి, అది మనకి బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, మంచి మిత్రుడు. అదే మనసుని గనక నియంత్రించకపోతే మనకి గొప్ప శత్రువు అవుతుంది. అందుకే ప్రభుపాదుల వారు చెబుతారనమాట, భౌతిక ప్రకృతి యొక్క మెరుగులకు మనసు ఆకర్షితులవ్వకుండా ఉండడానికి దానికి శిక్షణ ఇవ్వాలి. ఈ భౌతిక జగత్తులో ఎన్నో ఉన్నాయన్నమాట, మన మనసును ఆకర్షించేవి. వాటన్నిటిని మనం ఆ ఆకర్షితులవ్వకుండా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణతో తనను తాను దిగజార్చుకోకూడదు. ఇంద్రియ వస్తువుల పట్ల ఒక వ్యక్తి ఎంతగా ఆకర్షితుడైతే అంతగా భౌతిక ఉనికిలో చిక్కుకుంటాడు. సో ఇంద్రియ వస్తువులంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి. కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, చెవులు. ఇవి జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా మనం జ్ఞానాన్ని ఆర్జిస్తాం. ఒక ఏదైనా వేడిగా ఉందా, చల్లగా ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది? చర్మం ద్వారా. ఏదైనా మంచి వాసన కాదా అనేది మనకి ముక్కు ద్వారా తెలుస్తుంది. వినదగ్గ శబ్దమా కాదా అనేది మనకి చెవుల ద్వారా తెలుస్తుంది. అలాగే నాలుక ద్వారా అది స్వీటా లేకపోతే ఒక్కోసారి ఇది నిమ్మ ఉప్పు అంటారు. పన్నీరు చేయడానికి పాలల్లో కనుక నిమ్మ ఉప్పు వస్తే మనకి పాలు విరిగిపోయి దాని ద్వారా పన్నీరు చేస్తారు. అది పంచదార ఒక రకంగానే ఉంటాయి. ఆ ఒకసారి ఇక్కడ మా గుడిలో కూడా ఒక ఆయన బర్ఫీ చేశారనమాట. బర్ఫీ చేయడానికి షుగర్ వేయాలి. ఆ షుగర్ బదులు అదేసి చేశారు తెలియక. మరుసటి రోజు చూస్తే ఆ పుల్లగున్నాయి అన్నమాట స్వీట్లు. ఏందా పుల్లగున్నాయి అంటే అది నిమ్మ ఉప్పు వేసి చేశారనమాట. సో ఆ విధంగా, కానీ నాలుక మీద వేసుకుంటే మనకు ఆ జ్ఞానం తెలిసింది, ఓ ఇది స్వీట్ కాదు అని. సో ఈ విధంగా మన ఇంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని ఆర్జిస్తాం అన్నమాట. అటువంటి ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటాయి. కళ్ళు ఏమి చూస్తాయి? చూడు చూడు ఆమె అందంగా ఉంది, ఆ వైపు చూడు. లేకపోతే ఈ కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, దాంట్లో పాటలు భలే ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది అని చెవులు లాగుతూ ఉంటాయి. అలాగే నాలుక కూడా లాగుతూ ఉంటుంది అన్నమాట. ఫలానా హోటల్లో ఆ, ఆహారం బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తిందామని. సో ఈ విధంగా ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణతో తనను తాను దిగజార్చుకోకూడదు. ఇంద్రియ వస్తువుల పట్ల ఒక వ్యక్తి ఎంతగా ఆకర్షితుడైతే అంతగా భౌతిక ఉనికిలో చిక్కుకుంటాడు. ఆ మా నేను ప్రభాదేవిలో క్లాస్ తీసుకుంటాను అనమాట. అందులో ఒక మాతాజీ పాటలు పాడుతుంటారు. అందులో ఒక లైన్ వచ్చింది అనమాట, ఇంకెన్నాళ్ళలో ఈ బంధనము అని. ఆ ఇంకెన్నాళ్ళు ఈ బంధనము అని భగవంతుణ్ణి ఆరతితోటి అడుగుతూ ఉంటారు అనమాట ఆ భక్తుడు. ఆ పాట అలా రాశారు. ఆ బంధనం భగవంతుడు డిసైడ్ చేయట్లేదు, మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. మనం ఈ ఇంద్రియ వస్తువుల పట్ల ఎంత ఆకర్షణకి గురైతే అంత ఎక్కువ ఉంటుంది. ఇంకెన్నాళ్ళు ఈ బంధనం అంటే అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఒక పెద్ద పిల్లర్ ఉందన్నమాట. ఒక స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకొని వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అంటున్నాడు అనమాట ఒక వ్యక్తి. ఆ స్తంభం ఏం పట్టుకోలేదు, నువ్వే దాన్ని పట్టుకొని నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అంటే ఎట్లా? సో అదే విధంగా మనం కూడా ఈ ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణకి గురవుతూ ఉంటాం. ఇంకో పట్ల మళ్ళీ ఇంకో పట్ల ఏంది ఈ బాధ, ఏంది ఈ బాధ, ఇంకెన్నాళ్ళు మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యు అని అనుకుంటూ ఉంటాం. చిక్కుల్లోంచి బయటపడడానికి ఉత్తమ మార్గం మనసును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయడమే. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి, అంటే దీన్ని చెయ్యాలి అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి ఈ అనే పదాన్ని
ఉపయోగించారు. ఈ శ్లోకంలో హి అనే పదం వచ్చింది. ఆత్మ ఏవ హి ఆత్మనా బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. సో మనసు ఈ వేరు వేరు ఆకర్షణలు అన్నమాట. ఈ లోకంలో ఏదో ఒక అబ్బాయిని చూడండి, ముఖం చూడండి, ఆ వీడియో గేమ్ ఆడుతున్నాడు అనమాట. వీడియో గేమ్ ఆడుతూ బయట ఉన్న వాళ్ళకి అనిపించింది, ఏంది ఈ అబ్బాయి ముక్కు కవలికలు ఎలా ఉన్నాయి, ఎంత ఆ, ఒక మాతాజీ కూడా చెబుతున్నారు అనమాట. వాళ్ళ అమ్మాయి ఇట్లా గేమ్స్ ఆడేది, గేమ్స్ అలవాటు పడింది ఒకప్పుడు, తర్వాత బయటపడింది ఆ అమ్మాయి పాపం. ఆడేటప్పుడు ఆ ఆ ముఖం చూసి ఆ మాతాజీకి భయం వేసింది అనమాట. ఏంది ఈ అమ్మాయి ఎంత భయంగా, ఎందుకంటే ఆ గేమ్స్ చేసే వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తారనమాట. నువ్వు చచ్చిపోతున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు వీటన్నిటి ద్వారా మనకి ఆ ఇక్కడ చూడండి, ఏమే పూర్తిగా చేతిలో మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకోండి, డోర్ మీద మనం ఆ నాక్ చేస్తాం, డోర్ తీయందని. కానీ ఈమె బయటే ఉంది కానీ ఆమె తన ఫోన్లో మునిగిపోయి ఉంది. అటువంటి వాళ్ళని కూడా బయటకు తేవటానికి అలా నాక్ చేస్తుంది అనమాట, నీ ఫోన్ మీద బయటకు రా అని. అదే టీచర్ అడిగింది అనుకోండి, హోంవర్క్ చేసావా? చిన్నపిల్లలు కూడా ఈ మధ్య ఫోన్లు ఫుల్గా, ఆ, అమ్మ ఫోన్ ఈ అమ్మ ఛార్జింగ్ అయిపోతుంది, ఇంతసేపటికి ఫోన్, మళ్ళీ ఊళ్ళో టీచర్ హోంవర్క్ అడిగాడు ఇంకొకసారిగా భయం. ఇలా రాత్రంతా సినిమాలు చూసి, నెట్ఫ్లిక్స్ అవి ఇవి చూసి, ఇక చూడండి ఆ తర్వాత రోజు కాలేజీకి వెళ్ళి పడుకోవటం. ఆడు పడుకున్నాడు అని చెప్పి ఆ లెక్చరర్ వెళ్ళి ఆయన దగ్గర చప్పట్లు కొడుతుంటే ఒకసారిగా నిద్రలేసి ఆయన కూడా చప్పట్లు కొడుతున్నాడు, ఏదో జోకేసారు ఏదో అని చెప్పి. సో ఈ విధంగా ఆ ఈ కాలం ఆ, ఇవి ఉన్నాయి. మరి మనస్సు ఎప్పుడు మన శత్రువు అవుతుందంటే ఆ ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ కామానికి, క్రోధానికి, లోభానికి, ఈ మూలం చూడండి, లోభం అన్నమాట. డబ్బులంతా తీసుకొని ఆనందపడుతున్నారు. ఈడ పైన చూడొచ్చు కామం, ఆ అమ్మాయి ఒప్పుకుండిద్దా ఒప్పుకోదా అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. సో లేకపోతే కోపం అన్నమాట. ఇలా ఇద్దరు చూడండి, ఈడ ఒకరిలో ఒకళ్ళు ఆ, ఆ, వాదించుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనస్సు ఆ శత్రువుగా ఉంటుందన్నమాట. అందుకే నిరాశావాదం, ఆశావాదం, ఏడిద్దరున్నారు. ఈ గ్లాసులో సగం నీళ్లు పోసున్నాయి. నిరాశావాది ఏంటంటే, అయ్యో గ్లాసు సగమే నిండుందే అంటాడు. ఆశావాది సగం నీళ్ళు ఉన్నాయి అంటాడు అనమాట. సో మనం చూసేదాని ప్రకారం ఉంటుంది. గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి అని చూసుకోవచ్చు, లేకపోతే అరే సగం ఖాళీ ఉందని కూడా చూడొచ్చు. అది నిరాశావాదులు ఆ విధంగా చూస్తారనమాట, సగం ఖాళీ ఉంది అని. ఆశావాదులు కనీసం సగం నీళ్ళు ఉన్నాయి కదా అని అంటారనమాట. అందుకే మనం కూడా చూడొచ్చు, ఆ ఎప్పుడైనా ఈ పుస్తకాలు, భగవద్గీతలు ఇవన్నీ పల్లెటూరులో పంచాలంటే ఎవరు తీసుకుంటారు? ఆ ఊరికి ఇచ్చినా కానీ తీసుకునే వాళ్ళు లేరు. ఇది నిరాశావాదం అన్నమాట. ఆశావాదం అంటే అరే చాలా మంది తీసుకున్నారు, వాళ్ళు క్లాసులు కూడా చేరుతున్నారు పాపం, ఇంకా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఆశావాదం. జపమాలలు పంచుతా ఉన్నారు అనుకోండి, ఎవరు తీసుకుంటారు జపమాలలు? ఎవరు చేస్తున్నారు? తీసుకుంటున్నారు, వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, ఎవరు చేయరు. ఇది నిరాశావాదం. ఆశావాదం అంటే ఆ 100 మందిలో కనీసం 10 మంది అన్నా జపం చేస్తున్నారు కదా, అదే ఇవ్వకపోతే ఎవరు చేస్తారు? సో ఈ విధంగా మనం ఆ ఆలోచించే విధానం మీద ఉంటుందన్నమాట. అదే కంఫర్ట్ జోన్, స్ట్రెచ్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం. ఆ అలా ఉండకూడదు అనమాట. ఎప్పుడు మనం రోజు నా జీవితం ప్రశాంతంగా, 3 పూట్ల ఆహారం, హాయిగా 7 గంటలు రాత్రి నిద్ర, వీలైతే దినంలో కూడా ఒక గంట, గంటన్నర నిద్రపోవటం, కాసేపు టీవీ చూసుకోవటం, సో మాలలు కాసేపు చేసుకోవటం. సో ఇట్లా ఇది కంఫర్ట్ జోన్ అన్నమాట. దీని నుండి బయటకు రావాలి. స్ట్రెచ్ జోన్ అంటే
కొంచెం పెళ్ళిళ్ళప్పుడు ఎలాగా స్ట్రెచ్ అవుతారు. పెళ్ళిళ్ళప్పుడు ఒక్కోసారి ఎక్కువ పని చేస్తాం మనం. లేకపోతే పిల్లలు పరీక్షలున్నప్పుడు ఎక్కువ చదువుతారు. సో, దాంట్లోకి రావాలన్నమాట మనం. ఎప్పుడు సౌకర్యంగా జీవించాలి అన్న దానికంటే, ఈ మానవ జీవితం విలువైనది, దొరికింది. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంచెం శరీరానికి అసౌకర్యం కలిగినా పర్వాలేదు. అలాగే నెగటివిటీని ఊహించుకోవటం అన్నమాట. అదేమి లేదు కానీ, ఒక వీడియో చూపిస్తాను మీకు. 2, 3 వీడియోలు. దాన్ని బట్టి మీకు అసలు మనసు ఎలా పనిచేసిద్దనేది అర్థమైద్ది. ఆ అబ్బాయి ఒక ప్యాకెట్ కావాలని వాళ్ళ నాన్న కొనడానికి వాళ్ళ నాన్నను కొనమని అందులో పెట్టాడనమాట. వాళ్ళ నాన్న ఇది మనకు అవసరం లేదని వెనక్కి పెట్టాడు. మళ్ళీ తీసి కార్ట్‌లో పెట్టాడనమాట. నాకు కావాల్సింది అది. వాళ్ళ నాన్న మళ్ళీ తిరిగి వెనక్కి పెట్టాడు. సో, చంచలమైనదన్నమాట మనసు. పిల్లాడు చూసే కదా ఎంత ఆహ్, గోల గోల చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అది కొనీయలేదని చెప్పి. ఆ విధంగా చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం అర్జునుడు చెబుతారనమాట. చిన్న పిల్లాడు ఎలాగా చంచలంగా ఉంటాడో అదే విధంగా. అలాగే మనస్సు కనుక నియంత్రణ లేకపోతే అది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిద్ది అన్నమాట. ఏది చేయాలి ఏది చేయకూడదో తెలియదు. ఈడొక ఆయన జాగింగ్ చేసి వెళ్తున్నాడు పాపం. వెళ్ళి ఆయన కారు నానుకొని కొంచెం స్ట్రెచ్చింగ్ చేస్తున్నాడు. సో ఆయన జాగింగ్ చేసి వెళ్ళి స్ట్రెచ్చింగ్ చేసుకుంటున్నాడు. ఆ కారుని కొంచెం మనం ఎప్పుడైనా వెనకాల వెన్నెముక నొప్పిగా ఉన్నా గానీ ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్లు చెబుతారనమాట. గోడను పట్టుకొని గోడను తోస్తున్నట్టుంటారు. కానీ వాళ్ళు గోడను తొయ్యటం లేదు. వాళ్ళు ఎక్సర్సైజ్ అనమాట అది. ఆయన కారుకి అట్లా ఆనుకొని చేస్తున్నాడు. ఈ వెనకాల ఇంకో డ్రైవర్ వచ్చి ఈయన ఆ కారుని లోయలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి దాన్ని నెట్టేస్తారనమాట. సో, ఆ విధంగా ఆహ్, మనసు గనక స్టడీగా లేకపోతే ఏది జేయాలో, ఏది జేయకూడదో అర్థం కాదనమాట. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుద్ది. అలాగే ఉన్న వాటిని, లేని వాటిని ఊహించుకుంటామనమాట. మనసు గనక నియంత్రణలో లేకపోతే.
ఇది ఊహించుకుంటున్నాడు అనమాట. అదేం లేదు అసలు. కాకపోతే ఆయన ఏదో లోయలోకి వెళ్ళి పడ్డట్టు, లేకపోతే ఒక లారీ ఆయన గుద్దుకొని వెళ్ళిపోయినట్టు, ఇంకా ఒక పిడుగు వచ్చి పడ్డట్టు ఆయన మీద, ఇంకొకటి ఒక పెద్ద రాయి వచ్చి పడ్డట్టు, ఈ విధంగా ఊహించుకుంటున్నాడు అనమాట. నెగిటివిటీని ఊహించుకోవడం. అలాగే ముందస్తుగా జడ్జిమెంట్ అన్నమాట. ఓ ఈమె ఎలాంటిదే, ఈయన ఎలాంటి వాడే, ఈ కులం వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళే, లేకపోతే ఈ రాష్ట్రం వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళే, ఇవన్నీ కూడా అన్కంట్రోల్డ్ మైండ్ యొక్క, మనస్సు యొక్క, నియంత్రణ లేని మనస్సు యొక్క లక్షణాలు అనమాట. వేరే వాళ్ళతో పోల్చుకోవడం, ఇవి చూడండి కింద ఫోటో, ఆమె చెట్టు చూడు ఎంత పెద్ద పెరిగిందో, నా చూడు చిన్నగా ఉంది, ఈ విధంగా. సో ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పారన్నమాట. మనస్సుని ఒక రథంతో పోల్చారు. ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటిని 5 గుర్రాలతో పోల్చారు. ఈ గుర్రాలు లాగుతూ ఉంటాయి అన్నమాట. పద పద ఆ హోటల్లో తిందాం, రా రా ఈ సినిమా యొక్క పాటలు విందాం, ఈ విధంగా ఇవి లాగుతూ ఉంటాయి. ఈ మనస్సుని ఆ గుర్రాలకు కట్టిన ఆ తాళ్ళతోటి పోల్చారన్నమాట. బుద్ధిని ఈ రథం యొక్క సారథి, ఆత్మ ఆ రథంలో ప్రయాణించే ప్రయాణికుడు. మరి రథం ఏంది? రథం శరీరం అన్నమాట. ఈ స్థూల శరీరం ఉంది కదా, ఇది రథం. దీంట్లో బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి డ్రైవరు. మనసు అనేది ఆ పగ్గాలు, గుర్రాలకు కట్టిన పగ్గాలు. ఇంద్రియాలు అనేవి గుర్రాలు. సో అవి అటు ఇటు లాగుతూ ఉంటాయి మా ఇంద్రియాలు. కానీ మనం మనస్సును గనక నియంత్రించామనుకోండి, ఆ ఇంద్రియాలు అటు ఇటు వెళ్లకుండా మనం వాటిని ఆపవచ్చు అన్నమాట, మనసును గనక నియంత్రించగలిగితే. మరి మనసు ఎప్పుడు నియంత్రణలోకి వస్తుంది? ఆ సారథి చేతుల్లో కనుక పట్టు లేదనుకోండి, పగ్గాలు ఏముంది, గుర్రాలు ఇటు లాక్కెళ్తే అటు వెళ్ళిపోతాయి. సో ఆ సారథిలో పట్టు ఉండాలి, బుద్ధికి ఆ పట్టు ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఆ మనం బుద్ధి బుద్ధిని మనం శాస్త్రాలు చదవటం వల్ల అది బలం అవుతుందన్నమాట. ఆ మనస్సుని వెనక్కి లాగలిగే శక్తి బుద్ధికి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే అది శాస్త్రాలని మళ్ళీ మళ్ళీ చదివితే. ఆ విధంగా విచక్షణ వచ్చింది అనమాట. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది తెలిసింది బుద్ధికి. అప్పుడు మనస్సుని లాగగలుగుతుంది వెనక్కి. అదే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు అనుకోండి, దానివల్ల కలిగే లాభం ఏంది, దానివల్ల కలిగే నష్టం ఏంది, అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వదిలేస్తారు మనసుని. ఆ, పని ఎటు పోతే అటు పోయింది అన్నట్టు. అప్పుడు ఇంద్రియాలు ఇట్లాకెళ్తే అటు వెళ్ళిపోయింది అనమాట ఈ శరీరం. సో అదే విధంగా అందుకే బుద్ధి మనం శాస్త్రాలు చదవటం, అలాగే ఈ శాస్త్రాల నుండి వినడం, మనం చదవకపోయినా ఎవరన్నా చెబుతుంటే వినడం, ఆ విధంగా మనకి బుద్ధి అనేది బలం, ఆ బుద్ధికి బలం వస్తుంది అనమాట. మరి మనసును ఎలా మనం శుద్ధి చేయాలంటే, మనసుకి హరినామ సంకీర్తనం. మనసు అనేది ఒక స్టోరేజ్ హౌస్ అన్నమాట. అది ఒక ఆ నిల్వ చేసే స్థానం. ఎలాగైతే ఇది ఉంది కదా, మనకు 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేలని 5 ఇంద్రియాలతో పోల్చామనుకోండి, మనం ఏవేవైతే తీసుకుంటున్నామో, మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆ ఫలానా ఊర్లో నేను ఫలానా ఐటమ్ తిన్నాను, అది ఎంతో రుచిగా ఉందని ఇప్పుడు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే అది స్టోర్ అయ్యి ఉంది. అది ఒక ఇంద్రియం ద్వారా, నాలుక ద్వారా మనకు ఆ డేటా వచ్చింది. ఆ డేటా మనసులో స్టోర్ అయి ఉందన్నమాట. అప్పుడెప్పుడో స్కూల్లో ఒక ఆయన వచ్చి మా ఫ్లూట్ వాయించాడు. చెవుల ద్వారా మనకి ఆ డేటాని కలెక్ట్ చేసుకున్నాం, మనసులో స్టోర్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి అది గుర్తుందన్నమాట. ఎందుకంటే అది స్టోర్ చేసుకుంది, మనసు స్టోర్ చేసుకుంది అన్నమాట. అలా ఎన్నో, ఈ జన్మే కాదు, ఎన్నో వేల జన్మల నుండి డేటాని కలెక్ట్ చేసుకొని
స్టోర్ చేసుకుని ఉందన్నమాట మనస్సు. ఎన్నో మనకి ఎప్పుడు రాని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి నిద్రపోయేటప్పుడు, మెలుకొని ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే మనసులో ఇవన్నీ స్టోర్ అయి ఉన్నాయి. సో అటువంటి మనసుని శుద్ధి చేయాలంటే హరినామం చేయాలన్నమాట. హరినామం జపం చేయడం ద్వారా ఆ వాసనలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడెప్పటి నుండో ఉన్న వాసనలన్నీ తొలగిపోతాయి. మరి ఇంద్రియాలను ఎలా చేయాలి? ఇంద్రియాలను ఎలా శుద్ధి చేయాలంటే ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. కళ్ళతోటి భగవంతుడి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటే మనకి మిగతా వాటిని, ఈ లోకంలో అందంగా కనిపించే వాటిని దర్శనం చేసుకోవాలనే కోరిక కలగదు. అలాగే ముక్కుతోటి భగవంతుడి చరణాల మీద పెట్టిన తులసిని వాసన చూడటం, భగవంతుడికి అర్పించిన పూలను వాసన చూడటం ద్వారా మనకి ఈ సెంటులు, అత్తర్లు వాటిని ఉపయోగించాలి అన్న, వాటి వాసన చూడాలన్న కోరిక లేకుండా పోతుంది. అదే చెవులతోటి ఈ కీర్తనలు ఉన్నాయి, ఎన్నో కీర్తనలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి. వాటిని కనుక విన్నామనుకోండి, సినిమా పాటలు వినాలనే ఆలోచన కలగదు. అదే విధంగా నాలుకతోటి మనం భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్నే తినాలి. వేరే వాటిని ఏది తినాలని భగవంతుడు తినొద్దని చెప్పట్లేదు. తినండి, హాయిగా తినండి. కానీ నాకు నైవేద్యం పెట్టి తినండి అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు అనమాట. 3వ చాప్టర్‌లో చెబుతారు. మాకు నైవేద్యం పెట్టకుండా తింటే వాళ్ళు పాపాన్నే తింటున్నారు అని చెబుతున్నారు. సో, కాబట్టి మనం తినాలి, అన్నీ తినాలి. కానీ తినే ముందు ఆహ్, కొంచెం ఒక 5 నిమిషాలు త్వరగా వంట మొదలుపెట్టి, వంట అయిపోగానే కొంచెం తులసి వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి తినాలి. ఆ విధంగా మన కుటుంబంలో వాళ్ళందరికి గూడా ఉపయోగం. ఈ విధంగా మనం ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయొచ్చు. మనసుని హరినామ సంకీర్తన ద్వారా, బుద్ధిని శాస్త్రాలు చదవటం ద్వారా మనం బలోపేతం చేయొచ్చు. సో, మనస్సుని కత్తితో పోల్చొచ్చన్నమాట. కత్తి మంచిదా? చెడ్డదా? అంటే అది ఎవరి చేతిలో ఉంది అన్న దాని మీద ఆధారపడి. ఒక సర్జన్ చేతిలో ఉందనుకోండి, ఆపరేషన్ చేయాలి ఎవరికన్నా కిడ్నీలో లేకపోతే కడుపులో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. ఆయన సర్జన్ ఆ కత్తితోటి కోస్తాడు. కడుపు కోసి లోపల నుండి ఏదైతే పనికిరాదో దాన్ని తీసేసి మళ్ళీ కుట్లేసేస్తాడు. ఆ విధంగా అదే గనక సర్జన్ గనక తీసేయలేదనుకోండి, ఆ పేషెంట్ చచ్చిపోతాడు ఇంకో 2 ఏళ్లలో. కానీ ఆయనకి ఎన్నో రోజులు, ఎన్నో ఏళ్ల ఆయుష్‌నిస్తున్నాడు ఆ ఇదే సర్జన్. కొట్లో పిల్లలకి కూడా టేస్ట్ బాగుంది కదా. అదే కత్తి గనక ఒక దుష్టుడి చేతిలో ఉందనుకోండి, ఆడు కూడా పొట్టలోకే పెడతాడు అదే కత్తిని. కానీ దేనికోసం? పొట్టలో పెట్టేసి అటు చచ్చిపోగానే వాడి చైను, గుల్ ఈ ఉంగరాలు ఇవన్నీ దోచుకొని పారిపోతాడు. సో, ఈ విధంగా మన కత్తి మంచిదా? చెడ్డదా? అంటే అది ఎవరి చేతిలో ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మనసు మంచిదా? మనకి శత్రువా? మిత్రుడా? అంటే అది నియంత్రించబడిందా? లేదా? సో, ఆ విధంగా నియంత్రించబడితే అదే మనసు మనకు మిత్రుడయిద్ది. ఎందుకంటే మన మిత్రులు మనకేమి ఇవ్వగలరు? మనశ్శాంతి ఇవ్వగలరు. లేకపోతే గిఫ్ట్‌లు ఇవ్వగలరు. మనకి ఆహ్, వాళ్ళ ఐడియాలు ఇవ్వగలరు. ఐడియాలు ఇవ్వటం వల్ల బిజినెస్‌లో మనం డబ్బు సంపాదించవచ్చు. ఈ విధంగా మిత్రులు మనకు సహాయం చేయగలరు. అదే శత్రువు మన దగ్గర డబ్బు దోచుకుంటాడు. మనల్ని అవమానిస్తాడు. లేకపోతే మహా అయితే ప్రాణం తీస్తాడు. కానీ ఈ మనసు మనకి అత్యంత మిత్రుడనమాట. ఎందుకంటే ఈ మనసుని గనక సరిగా నియంత్రించామనుకోండి, మనకి ఈ జన్మ మృత్యు చక్రం నుండి బయటకు తీసుకెళ్ళి భగవంతుడి ధామంలో నిత్యం సేవ చేసుకునే అవకాశం ఇవ్వగల శక్తి ఉంది మనస్సుకి. అదే ఈ మనస్సు వేరే శత్రువులు అవమానిస్తారు, డబ్బు దోచుకుంటారు, మహా అయితే ప్రాణం తీస్తారు. కానీ అదే మనసుని గనక మనం నియంత్రించలేదనుకోండి, అదేం చేస్తుంది? మనకి ఎన్నో జన్మల వరకు రకరకాల వాసనలతోటి నింపి దాని స్టోరేజ్ హౌస్‌ని మళ్ళీ మళ్ళీ జన్మెత్తే విధంగా చేసిద్ది. కాబట్టి అది అత్యంత గొప్ప శత్రువు.
ఆ విధంగా నియంత్రించబడితే మన ప్రాణ స్నేహితుడు అనమాట. అదే నియంత్రించకపోతే మనకు శత్రువుగా తయారైద్ది. అదుపు లేని మనసు విశ్వాసం లేకపోవడం. మన మీద మనకే విశ్వాసం ఉండదు. నేను చేయగలుగుతానా ఇది అన్న భయం కలిగిద్ది. డిప్రెషన్ వచ్చిద్ది. నమ్మకం కోల్పోవడం. వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదనమాట. కుటుంబ సభ్యుల మీద కూడా నమ్మకం ఉండదు. ఒత్తిడి, రక్తపోటు, పిచ్చి, ప్రమాదకరమైన వ్యాధులు మనసు గనక నియంత్రించకపోతే మనకి సైకోసో సొమాటిక్ డిసీజెస్ అని ఉంటాయన్నమాట. అంటే ఆ వ్యక్తికి మనసు శరీరం బానే ఉంది. కాకపోతే మనసు బాగలేదనుకోండి, దాని ప్రభావంతోటి ఈ స్థూల శరీరంలో గూడా కొన్ని రకాల వ్యాధులొస్తాయి. సో, దాన్ని ఆ విధంగా మనసు గనక సరిగా లేకపోతే వేరు వేరు రోగాలు గూడా ఒస్తాయి. తనకు, కుటుంబానికి, సమాజానికి నష్టం కలిగించుకుంటాం. అలాగే సంకల్ప శక్తి పోయిద్దనమాట. నేనిది చేయకూడదనుకుంటాడు కానీ, వెంటనే దానికి లొంగిపోతాడు. దాన్ని బలహీనమైన సంకల్పం. ఇవన్నీ మనకు గనక చంచలమైన మనసు, అలాగే కామపు బుద్ధి ఇవున్నాయంటే ఈ విధంగా తయారవుతాం. మరి వాళ్ళు అటువంటి దానితోటి ఏం జరిగిద్ది? రేప్ చేయటం, మర్డర్ చేయటం ఎవరినన్నా, మందు తాగటం, ఆహ్, టీవీలు పగలగొట్టడం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడటం, చివరికి ఆత్మహత్య చేసుకోవటాలు, ఆహ్, ఇల్లు తగలబెట్టడాలు, సిగరెట్లు తాగటాలు ఇయన్నీ ఆహ్, వీటి ద్వారా ఈ నియంత్రణ లేని మనసు ద్వారా జరిగే పనులన్నమాట. అందుకే అపవిత్రమైన మనస్సు మన ఘోర శత్రువు. ఇక్కడ చూడొచ్చు. ఈ మనిషి కూర్చొనున్నాడు. కానీ మనసులో ఏం జరుగుతున్నాయో చూడండి. కారుంది. కారు మీద ఇద్దరు అమ్మాయిలున్నారు. డబ్బుంది. ఈడ మందు సీసా ఉంది. ఎన కళ్ళెదురుగా పేకాటుంది. చేతిలో సిగరెట్టు. ఇది గొప్ప శత్రువన్నమాట. అదే ఇక్కడ చూడండి ఈయన జపమాలుంది. ఆహ్, భగవంతుడికి అగరబత్తి వెలిగిస్తున్నాడు. మనసులో కృష్ణుడున్నాడు. ఇది అటువంటి మనస్సు ప్రాణ స్నేహితుడు మనకి. సో, ఈ విధంగా మనం మరి ఈ మనసుని నాకు ఆల్రెడీ ఉన్నాయండి ఎన్నో. వాటిని ఎలా మార్చాలంటే మనం గిగో అని ఉంటారనమాట. గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. గుడ్ ఇన్, గుడ్ ఔట్. జీఐజీఓ. మనం మంచిని ఇచ్చామనుకోండి, బయటకొచ్చేది గూడా మంచిదే వచ్చిద్ది. అదే చెత్తేసామనుకోండి, బయటకొచ్చేది గూడా చెత్తే. మన మనసులోకి మనం ఏమి ఇస్తున్నాం? అంటే మనం అది ఇన్‌పుట్స్ అన్నమాట. అవి మనం చదివే పుస్తకాల మీద, మనం చూసే వీడియోల మీద, మనం ఎవరితోటైతే ఫ్రెండ్‌షిప్ జేస్తున్నాం వాళ్ళ మీద ఆధారపడి ఉండిద్దనమాట. వీటి ద్వారా మన మనసులోకి వెళ్తూ ఉన్నాయి రకరకాల విలువలు. అదే గనక మనం మంచి మంచి భక్తికి సంబంధించిన డ్రామాలు ఇవన్నీ చూసామనుకోండి, బయటకొచ్చేది గూడా అదే వస్తుంది. ఆహ్, భజనలు, కీర్తనలు, శాస్త్రాలు చదవటం ఇవన్నీ చేస్తే అవి వస్తాయి. అదే కాకుండా చెత్తనేస్తున్నామనుకోండి మనసులోకి, ఆ సినిమాలు, ఈ వీడియోలు అవి ఇవి ఇవి బయటకొచ్చేది గూడా అవే ఉంటాయి. ఆ విధంగా మనం లోపల దానికిచ్చే స్క్రిప్ట్‌ని మార్చాలన్నమాట. మనసుకి ఇన్‌పుట్ మార్చాలి. ఏమిస్తున్నాం అనేది, దానికేమి తినిపిస్తున్నాం. శరీరానికి తినిపించేదానికి మనం చాలా ఆహ్, జాగ్రత్తగుంటాం. రైల్లో ఎళ్తున్నారనుకోండి, ఎవరన్నా చిన్న పిల్లొచ్చి మంచినీళ్ళు బాటిల్ తీసుకోండని. మనం చూస్తాం. అది టైట్‌గుందా లేదా? సీల్డా కాదా అని. అదే సీల్ తీసుందనుకోండి, తీసుకొని గూడా తీసుకోం. వీళ్ళెక్కడో ఆహ్, బోరింగ్‌లో పట్టుకొనొచ్చి తీసుకొచ్చి అమ్ముతున్నారని తీసుకొని గూడా తీసుకోం. ఆహ్, చాలా జాగ్రత్తగుంటాం మన శరీరాన్ని కాపాడుకోవడానికి. మరి మనసుకి ఎవడన్నా సినిమా మ్యాగజైన్‌లు అమ్ముతుంటే కొనుక్కొని చదువుతూ ఉంటాం. వాళ్ళు రాసే గాసిప్‌లు అవి ఇవి. సో, ఈ విధంగా
ఆ, అదే రైల్లో మన స్థూల శరీరానికి అంత జాగ్రత్త ఇస్తున్నామే, మరి సూక్ష్మ శరీరానికి కూడా దాని ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని ఆలోచించాలి. ఆ విధంగా స్క్రిప్టులు మార్చామనుకోండి, లోపలికి ఏమి ఇస్తున్నామని ఆటోమేటిక్గా అది నియంత్రణ అవుతుంది. అలాగే మంత్రం, మంత్ర మం అంటే మనస్సు, అంటే త్రాయతే ముక్తి, మనస్సుకు ముక్తినిచ్చేదాన్ని మంత్రం అంటారు. ఈ మంత్రం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని కనుక మనం రోజు జపం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ మనసు అనేది నియంత్రణలోకి వస్తుంది అన్నమాట. మంత్రం ద్వారా మరి ఏమైనా ఆ, మీరు చెబుతున్నారు కానీ ఎవరికన్నా అలా అయిందా అంటే, ఇప్పుడిప్పుడే అయింది. మనం చూడొచ్చు 40-50 సంవత్సరాల క్రితం ప్రభుపాదులు వారు, ఈ హిప్పీలు అమెరికాలో వాళ్ళు సంఘాన్ని అంతా వదిలేసి బజార్లలో స్త్రీలు పురుషులు ఆ నగ్నంగా తిరుగుతూ, డ్రగ్స్ తీసుకొని మాదక ద్రవ్యాలు తీసుకొని తిరుగుతూ, అలాంటి వాళ్ళకి ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా గొప్ప ఆ వ్యక్తులుగా మార్చారన్నమాట. వాళ్ళని హిప్పీలని హ్యాపీలుగా మార్చారు వీళ్ళ ప్రభుపాదుల వారు. అది మంత్ర ధ్యానం వల్ల కలిగే లాభం. అందుకే భగవద్గీత 2వ అధ్యాయం 58వ శ్లోకంలో మరి ఈ మనస్సును ఎలా నియంత్రించాలి అంటే అక్కడ చెబుతున్నారన్నమాట. యదా సంహరతే చాయం కూర్మోంగానే సర్వసా. ఇది ఈ ఈ పదం కాదు. ఇంద్రియాని ఇంద్రియాభ్యేస్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చెప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనకకు తీసుకోగలిగిన వాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు. ఎలాగైతే తాబేలు ఉందనుకోండి, ఏదన్నా ప్రమాదం వచ్చిందంటే 4 ఉంటాయి తాబేలు కాళ్ళు, ఒక తల, మొత్తం 5. ఐదిటిని ఒకసారిగా లోపలికి లాగేసుకునేది చెప్పలోకి. ఆ చెప్పని ఎంత ప్రయత్నించినా గానీ ఎవరు ఏం చేయలేరు. ఈ సింహం, పులులు అవి కూడా వచ్చి ఎంత కొన్ని వీడియోలు ఉన్నాయన్నమాట. ఆ పులి ప్రయత్నించి ప్రయత్నించి చివరికి వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏం చేయలేరు ఆ చెప్పలోకి వెళ్ళిందంటే. సో అదే విధంగా మనం కూడా ఈ ఇంద్రియాలని భగవంతుడికి సంబంధించినవి లేనప్పుడు వాటిని లోపలికి లాక్కోవాలనుకుంటాయి. తాబేలుకి 5 ఉన్నాయి, 4 కాళ్ళు, ఒక తల. మనకి ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, చెవులు. భగవంతుడికి సంబంధించిన కాకపోతే దాన్ని మాయ అంటారు. ఆ మాయలోకి వెళ్ళే విధంగా ఉన్నప్పుడు వెనక లాక్కోవాలన్నమాట. ఆ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ సినిమా పోస్టర్ కనబడింది, అలాగే చూస్తూ ఉండకుండా ఓకే వెనక లాగి. ఇదే విధంగా వెళ్తుంటే ఎవడో చైనీస్ ఆ వండుతున్నాడు దీని మీద, బండి మీద నూడిల్స్ అవి బాగా గుప్పున వాసన వస్తుంది. వెంటనే ఆ ముక్కు, నాలుక లాగేస్తుంది అనమాట. మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. కానీ దాన్ని వెనక్కి లాగాలన్నమాట. అది వాడు ఆ నైవేద్యం పెట్టలేదు అది. అందులో ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెనక్కి లాగు. కూర్మం గాని తాబేలులాగా వెనక్కి లాగేయాలి. ఆ విధంగా మనం, అందుకే గుడుల్లోకి వెళ్తే చాలా గుడుల్లో తాబేలు బొమ్మ ఉండిద్ది. తాబేలు యొక్క మూర్తి చేసి ఉంటుందన్నమాట. ఆ తాబేలుకి ఎలా ఉంటుంది, గుడిలో ఉన్న మూర్తికి అన్ని కాళ్ళు, ఆ తల బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చెవు ఇండికేషన్ అన్నమాట. గుడిలోకి వెళ్ళినప్పుడు మొత్తం బయటకు తీసుకురా నీ కళ్ళతోటి, నీవు తేరా చూడు. మనం చదివాం కదా ప్రభుపాదు వారి లీలామృతంలో, గంటలుగా చిన్న పిల్లాడైనా సరే గంటలు గంటలు తరబడి ఆ రాధా గోవింద్ యొక్క దర్శనం చేసుకునేవారు. అదే గుడిలో వచ్చినప్పుడు ఆ వాళ్ళు హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తూ ఉంటారు. విను, చెవుల్ని మూసుకోవద్దు, చెవులు విను, తాబేలు బయటకు లాగు. ఆ
అలాగే ప్రసాదం పెడతారు, తిను హాయిగా. అదే విధంగా తులసి, ఏదన్నా పూలు ఇస్తే వాసన చూసుకో. ఈ విధంగా మన ఇంద్రియాలన్నిటినీ బయటకు తీయమని చెప్పి తాబేలు యొక్క మూర్తిని చేసి పెడతారనమాట గుడిలో. నంది ముందు గాని, లేకపోతే ఆ గరుడ స్తంభం ముందు గాని అట్లా. కోలాపూర్ వెళ్ళాం కదా మనం, కోలాపూర్ గుడిలో కూడా ఉంది. ఆ విధంగా చాలా గుడుల్లో ఉంటుంది. ఈ విధంగా ఈడ చూడండి, ఇంద్రియాలు లాగుతూ ఉన్నాయి అన్నమాట. ఒక పక్క చర్మం లాగుతుంది. ఆ స్త్రీ యొక్క చర్మాన్ని తాకాలి అని, లేకపోతే కళ్ళకి ఒకటి లాగుతుంది, నోటిని ఒకటి లాగుతున్నాయి. ఇట్లా వేరు వేరు. ఈ మందు మందు సీసాను లాగుతుంది నాలిక, తాగు తాగు అని చెప్పి. ఇక్కడ ఏముంది, ఆ, ఈడ రేడియో ఉంది. రేడియో చెవుల్లో లాగుతుంది అనమాట. విను విను, మంచి పాటలు ఉన్నాయి, పాత పాటలు. ఇది టీవీ అనుకుంటా. టీవీ కళ్ళను లాగుతుంది, చూడు చూడు అని. ఈడేం ఓవెన్ ఉంది, మైక్, ఓవెన్ తినటానికి లాగుతుంది. సో ఈ విధంగా ఇంద్రియాలని మనం భగవంతుడికి సంబంధించినవి ఉన్నప్పుడు తాబేల్లాగా ముడిచివేయాలన్నమాట వాటిని. తన యుక్తిని అనుసరించి ఇంద్రియాలను నియంత్రించగలడమే యోగికి, భక్తునికి లేదా ఆత్మదర్శికి పరీక్ష. అయినా సాధారణంగా జనులందరూ ఇంద్రియ దాసులై ఉండి ఆ విధంగా ఇంద్రియాల ఆదేశముచే నడుపబడతారు. తాబేలు ఏ క్షణంలోనైనా తన ఇంద్రియాలను ముడుచుకొని తిరిగి ఏ క్షణంలోనైనా ప్రత్యేక ప్రయోజనాలకు వాటిని ప్రదర్శించగలుగుతుంది. అదేవిధంగా కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తులు ఇంద్రియాలు కేవలం భగవత్ సేవలో ఏదో ప్రత్యేకమైన ఉద్దేశానికే వాడబడుతూ ఉంటాయి. స్వీయ తృప్తికి బదులు భగవత్ సేవ కొరకే తన ఇంద్రియాలను వాడమని ఇచ్చట అర్జునునికి చెప్పబడుతుంది. మనం ఒట్టి నియంత్రిస్తే సరిపడదన్నమాట. నియంత్రిస్తే సరిపోదు. నియంత్రించడం అంటే నేను సినిమా చూడను, నేను పాటలు విన్ను, నేను అవి ఇవి తిన్ను, ఆ, అట్లా అంటే సరిపోదు అనమాట. వాటికి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి మనం. ఆ సినిమా చూడు సరే, కనీసం భగవత్ ఆ, భగవంతుడికి సంబంధించిన డ్రామాలు అవి ఇవి ఉన్నాయి, లేకపోతే భగవంతుడికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. ఆ అవి ఇవి తినగా ఒక ప్రసాదం తిన మంచిగా. సో ఆ విధంగా మనం పాజిటివ్ వాటిని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. ఆ ఇంద్రియాలను కొట్టి నియంత్రిస్తే సరిపోదు. నియంత్రిస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కొన్నాళ్ళకి మళ్ళీ ఉమ్, వెళ్ళిపోతాం. నియంత్రించగలిగితే ఒక నెల రోజులు నియంత్రిస్తాం, ఒక సంవత్సరం నియంత్రిస్తాం, తర్వాత మళ్ళీ ఆ పనులే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం వాటిని నియంత్రించడం ఒకటి, మాయకు సంబంధించిన వాటిలో వినియోగించకుండా కృష్ణుడికి సంబంధించిన వాటిలో వినియోగించాలి. ఆ విధంగా వాటిని ఎలాగైతే పాములు పట్టే వాళ్ళు ఆ బోరతోటి ఊదుతా ఉంటే అవి వింటూ కదలకుండా ఒక చోట నియంత్రించబడతాయి. అదే విధంగా మన ఇంద్రియాలు కూడా పాములు లాంటివి అన్నమాట. వాటిని నియంత్రించాలి. ఉన్నతమైన రుచి. అందుకే చెబుతుంది, కృష్ణుడికి అవును, మాయకి వద్దు అని చెప్పాలి. ఏదైనా ఓకే, ఇది ప్రసాదం, అవును తింటాను, ఇదిగో ఇది మంచి ఆ ఆ మంచూరియా, కానీ నైవేద్యం పెట్టలేదు, వద్దు, మాయది వద్దు. ఇదిగో చూడు, ఈ గ్రీటింగ్ కార్డ్ చూడు, మంచి కృష్ణుడి ఫోటో ఉంది, అవును చూస్తాను. ఇదిగో కొత్త సినిమా వచ్చింది, కొత్త సినిమా పోస్టర్, ఇది వద్దు. ఆ విధంగా కృష్ణుడికి అవునని చెప్పాలి, మాయకి కాదని చెప్పాలి. అది ఎప్పుడైందంటే ఉన్నతమైన రుచి, హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడు. అదే తర్వాత శ్లోకంలో చెబుతారు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మీరు ఇందాక శ్లోకంలో చెప్పారు తాబేళ్లాగా నియంత్రించుకోవాలని. అందులో గొప్ప ఏముందండి? ఎవరికన్నా ఆ పసికర్లు అయినాయి అనుకోండి, జాండీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా అన్ని తినరు, జాగ్రత్తగా తింటారు. అందులో గొప్ప ఏముంది?
అందులో స్థితప్రజ్ఞుడి యొక్క గొప్ప ఏముందని అంటే వాళ్ళకి తింటం లేదు కానీ లోపల రుచి ఉంది. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే దాన్ని తింటారు. కానీ ఇతనికి ఆ రుచే లేదనమాట. ఎందుకంటే హయ్యర్ టేస్ట్ వచ్చింది. ఉన్నతమైన రుచి వచ్చింది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహే. వాళ్ళు మిగతా వాళ్ళు ఇంద్రియాలు నియంత్రించుకున్నారు. కానీ వాటిని గనక కృష్ణుడి సేవలో గనక ఉపయోగించకపోతే కొన్ని రోజులకి మళ్ళీ ఆ ఇంద్రియాలు మళ్ళీ ఇంద్రియ వస్తువుల మీద వెళ్ళిపోతాయి. కానీ ఎవరైతే వాటిని కేవలం నియంత్రించడమే కాదు, కృష్ణుడి సేవలో గనక ఉపయోగిస్తే అవి మళ్ళీ పతనం చెందవన్నమాట. అవి ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఈయన ఆ ఈ యోగి నాకేమి వద్దు, నేను కేవలం ధ్యానం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. కానీ మనసులో ఏముంది? ఈ పసుపు పచ్చ చీర కట్టుకొని ఉన్న ఈ ఆమె మీద ధ్యానం చేస్తున్నాడు అనమాట. దానికంటే కృష్ణుడు చెబుతుంది ఏంటంటే, నేనేమి పని చేయను, ఏమి సేవ చేయను, నేను ఖాళీ కూర్చొని ధ్యానం చేసుకుంటాననే దానికంటే మన ఇంద్రియాలని ఉపయోగించాలి. ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగిస్తే అది ఇంకా మంచి పద్ధతి. ఇంద్రియాలను ఉపయోగించడం అంటే నాలికను ఉపయోగించు, కేవలం ప్రసాదం తినడానికి. చేతులను ఉపయోగించు, మందిరాన్ని తుడవడానికి. వీళ్ళు చూడండి, వేరు వేరు ఈ మాతాజీ హారతి ఇస్తున్నారు. ఈ మాతాజీ ఆ పళ్ళని పోస్తున్నారు అనమాట భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి. ఈ కింద ప్రభుజీ ఆ, తోముతున్నట్టున్నారు. సో ఈ విధంగా భగవంతుడి ఇంద్రియాలని ఒట్టి నియంత్రించి కూర్చుంటే సరిపోదన్నమాట. వాటిని ఉపయోగించాలి. ఈ ఎడం వైపు ఉన్న అతను ఇంద్రియాలను బాగానే నియంత్రించారు. వాటినేమి ఆయనేమి ఆ సినిమాకి వెళ్ళి చూడలేదు. ఆ గుహలో కూర్చుంటాడు ప్రశాంతంగా. సినిమా పాటలే విండు, రెస్టారెంట్ పోయి తిండు, అన్నీ బయటవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనసు కనుక శుద్ధి కాకపోతే మనసు వేరే వాటి మీద ఆలోచిస్తుంది అనమాట. అలా కాకుండా ఇంద్రియాలను ఓన్లీ నియంత్రించకుండా వాటిని కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. సో ఈ విధంగా ఆ కృష్ణుడి యొక్క లీలల గురించి ఆ మనం ధ్యానం చేయాలి. ఏడు చూడొచ్చు. Hey, what do you want, my fine feathered friends? Ah, I see. What shall I play then? An excellent choice. You are as gracious as you are beautiful. I will wear it with honor. ఇట్లాగా కృష్ణుడి లీలలు వీటి మీద ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేస్తే ఇక్కడ నెమలి వచ్చి అడుగుతుంది అన్నమాట, మాకు మీ పిల్లన గ్రోవి తోటి ఏదన్నా పాడొచ్చు కదా అని. ఏం పాడమన్నారంటే ఏదో చెప్పింది, మనకు అర్థం కాదు. కానీ భగవంతుడికి అన్ని భాషలు వచ్చు కదా, నెమలి భాష కూడా వచ్చు. ఓ మంచి చాయిస్ ఇది అని చెప్పి అది పాడారు. పాడినప్పుడు ఆ నెమలి ఓకే మీకు బహుమతిగా ఒక ఈక ఇస్తున్నానంటే భగవంతుడు దాన్ని తన ఆ శిరస్సు మీద ధరించారనమాట. ఈ విధంగా కృష్ణుడి యొక్క లీలలని వీటిని ధ్యానం చేస్తే, ఈ విధంగా మనం మనసుని ఎంత కృష్ణ చైతన్యంలో ఉంచితే అంత మనకి మిత్రుడు అవుతుంది అనమాట. అదే మనసును కనుక మనం ఆ అదుపు లేకపోతే అదే మనసు మనకి శత్రువుగా తయారవుతుంది. తర్వాత ఎప్పుడైనా మనకి సమయం ఉంటే మిగతాది చూద్దాం. ప్రభుజీ నేను పద్యం చెబుతాను, ఇందాక చెప్పలేదు.